వేరు. రాజకీయ నాయకులు వృత్తి రాజకీయం, కానీ మీ వృత్తి రాజకీయం కాదు. మీరు ఒకవైపు సినిమాలు చేస్తారు, ఇంకొక వైపు రాజకీయం చూస్తారు. ఒకప్పుడు టీడీపీ నచ్చింది, తర్వాత మీకు పీఆర్పీ నచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ నచ్చుతుంది. ఇన్ని పార్టీలు మారిన మీరు పేటీఎం బ్యాచ్ కాకుంటే ఏమన్నా అనాలి అంటారు? అదే నీకు దమ్ముంటే చెప్పు. నేను ఇక్కడ లైవ్లో నేను పెయిడ్ ఆర్టిస్ట్ అవునా కాదా ఇక్కడ నువ్వు టెస్ట్ చేయి. నీ దమ్ముంటే చెయ్యి. మీ ప్రెస్ మీట్లో అందరు కూడా అదే మాట్లాడుతున్నారు. మీ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీ మీద అదే విమర్శలు వస్తున్నాయి. అరే నాయన, హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రెస్ మీట్లు పెడతారు మీరు. అవును కదా. సేమ్ ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు ఏమన్నాడు తెలుసా? ఎన్టీ రామారావు గారికి విలువలు లేవు, ఎన్టీ రామారావు గారిని చెప్పుతో కొట్టండి అని ఒక పదవి లాక్కోవడానికి చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారిని ఎన్ని విధాలుగా ప్రశ్న పెట్టించాడో మీకు తెలుసు. ఇప్పుడు మీరు అంటున్నారే, మీరు అంటున్నారు, వాడు అంటున్నాడు, వీడు అంటున్నాడు, వాడు అంటున్నాడు అని అర్థమైంది. నన్ను చూడు, మరి నన్ను చూడు చెప్పండి. మరి ఎన్టీ రామారావుని అన్ని రకాల అమ్మనాబుద్ధులు తిట్టారే, ఆయన ఇల్లాలని వేస్ట్ అని చెప్పారే, అన్నీ చేసి రామారావుని బయటికి వెళ్ళగొట్టి చెప్పుతో కొట్టి చంపి కబ్జా చేశాడు. వాడు మాత్రం నీకు హానెస్ట్ ఫెలో లాగా ఉన్నాడు. ఎన్టీ రామారావు లాగా నన్ను కూడా 10 మంది తిట్టారని చెప్పి నేను వెధవనైపోను, ప్రెస్ మీట్లు పెడితే వెధవనైపోను. ఇది పాలిటిక్స్ నథింగ్ బట్ సర్వీస్. నాకు సర్వీస్ కావాలి, నేను ఓటర్ని. వాడు ఎవడు నిజాయితీ పడైతే వాడితో ఉంటా. వాడు ఎదో వేషాలు చేయడం పో ఇంకోటి రా, వాడు ఎదవా పో ఇంకోటి రా. ప్రజల్లాగా నేను కూడా రామారావుని గెలిపించారు, రామారావుని మళ్ళీ కూడా ఇచ్చారు ప్రజలు. పక్క లంచాలు తీసుకున్నారు నాలాగా ప్రజలు డబ్బులు తీసుకున్నట్టు వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఓట్లేశారా? రామారావు కూడా ఏంటో చండాలంగా పరిపాలిస్తున్నాడు, వద్దు పో అని మళ్ళీ కాంగ్రెస్కి వేశారు. విజయభాస్కర్ రెడ్డి గారు, చంద్రారెడ్డి గారు వచ్చారు. మళ్ళా కాంగ్రెస్ వదిలిపెట్టేసి మళ్ళీ తెలుగుదేశంగా వేశారు. ఇన్నిసార్లు జనాలు మారారు అంటే నేను ఎన్నిసార్లు మారా? పెద్ద తేడా లేదంటారు అంతే రాజకీయాలు. ప్రజలకి నాకు తేడా ఉందయ్యా. నువ్వు ప్రజల్లాగా ఉంటేనే నువ్వు మనిషివి, యువర్ హాన్ బీయింగ్. అంతేగాని ప్రజల్లో కూర్చొని కమ్మడు మావాడు గెలవాలి, కాపు మావాడు గెలవాలి, రెడ్డి మావాడు ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను ఎవడు ఈ సొసైటీకి సర్వీస్ చేస్తాడో వాడే ఇష్టపడతా. చంద్రబాబును కూడా బ్రహ్మాండంగా ఇష్టపడతా, పొలిటీషియన్ కదా. అతను ఎప్పుడు సర్వీస్ బాగా చేసినంత కాలం, సర్వీస్ బాగా చేయకుండా లంచాలు తీసుకొని రామారావులాగా వెన్నుపోటు పడుతుంటే చిపో అని ఇంకోటి దగ్గరికి వెళ్తా. రామారావు దగ్గరికి వెళ్ళా, రామారావు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్ళా, అనంత ఇంకోటి దగ్గరికి వెళ్ళా. ఎవరు నాకు బెస్ట్గా ఇస్తారో సర్వీసు వాడి పక్కనే ఉంటా, అంతే తప్ప ప్రెస్ మీట్. ప్రజలు నేను ఒకటి అంటున్నారు కదా, ప్రజలేమి పేపర్లకు యాడ్లు ఇవ్వరు. చంద్రబాబు గొప్పోడు, చంద్రబాబు నిర్ణయాలు గొప్పవి, ఉచిత విద్యుత్ ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడి నుంచి తెస్తామని పేపర్లలో లక్షల రూపాయలు యాడ్లు ఇచ్చి ప్రశ్నించరు. పోసాని కృష్ణమూర్తిలాగా. పోసాని కృష్ణమూర్తి ప్రజలు ఎలా అవుతారు? పోసాని కృష్ణమూర్తికి మైండ్ ఎటు తిరిగితే ఆ పార్టీకి వెళ్తారు, వాళ్ళని మద్దతిస్తారు, అవతల వాళ్ళని ఏకిపారేస్తారు, తిడతారు. మీరు ప్రజలు ఎలా ఒకటవుతారు? ఇప్పుడు పోసాని పార్టీలో ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదు. ఎందుకు నేను సపోర్ట్ చేశాను? వీడు మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నాడు రా, బిహేవ్ ఆఫ్ పబ్లిక్. నేను క్వశ్చన్ చేశా, తప్ప అది? నేను ప్రెస్ మీట్ పెట్టి తప్ప? నేను క్వశ్చన్ అయితే తప్ప? నేను ఎందుకు చేయకూడదు? నేను ఓటర్ని, మా ఇంటి 5-6 ఓట్లు ఉన్నాయి. 5-6 ఓట్లు ఒకటికి వేసాలంటే వాడు మంచివాడు అయి ఉండాలి. నేను తప్పేంటి? నువ్వు మంచిగా ఉంటావు, సర్వ్ చేసి బాగున్నా ఓట్లు వేస్తున్నాం కదా, మంచిగా ఉంటే వేస్తాం కదా. ప్రజలు ఏమంటారు పాపం? ప్రజలు వాడు తెలుసు. ప్రజలు భారతదేశంలో 60% ఇల్లిటరేట్స్. వాళ్ళు ఏమనుకుంటారు పాపం? అరే ఏంట్రా మనం నిన్నటిదాకా అతను మనకి రుణమాఫీ ఇస్తానని ఇవ్వలేదు, దొంగ ముండా కొడుకు ఇంట్లో కూర్చొని ఎడుతుంటారు. వాడికి ఎవడు రిప్రజెంటేటివ్? నేను అవ్వకూడదా? నేను మాట్లాడకూడదా? నాకు ఎందుకు స్వేచ్ఛ లేదు? నేను అమెరికా ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా, తస్లిమా లాగా నువ్వెందుకు వచ్చావే పో అని రాళ్ళు పెట్టి కొడతారా? నాకు ఓటు ఉంది, నేను మాట్లాడతా. మీరు ప్రశ్నించరు, పార్టీ మార్చేస్తారు. ఇప్పుడు ప్రజలు అదే కదా చేసింది. ప్రజలు కాంగ్రెస్ వేశారు, అవినీతి చేస్తున్నారని చెప్పి రామారావు వేశారు. రామారావు పాలన బాగాలేదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్కి వేశారు. ఇక ఆల్టర్నేట్ లేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ బాగలేదని మళ్ళీ తెలుగుదేశం వేశారు. అంటే జనం కూడా పార్టీలు మారినట్టేనా? పోసాలాగా
జనం యాడ్లు ఇవ్వలేదండి. జనం మీలాగా ప్రెస్ మీట్లు పెట్టి నాకు పవన్ కళ్యాణ్ని డబ్బుంది. చంద్రబాబుని కాదు. తిట్టలేదు. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ తిట్టలేదు. సైలెంట్గా ఓటేశారు. నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టుకుంటారు. మీరు మార్చిన పార్టీలకు ప్రజల్ని మీలో కలుపుకొని, లేదా మీరు ప్రజల్లో కలిసిపోయి ప్రజలు మారారు, నేను మారాను, ప్రజలు మారాను. ఇప్పుడు నేను